హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా జ్యూసీగా నోట్లో ఇట్టే కరిగిపోయే మలై కేక్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో షుగర్ కానీ మైదా కానీ వాడకుండా చాలా హెల్తీగా తయారు చేస్తున్నానండి. రెగ్యులర్గా చేసుకునే కేక్ కన్నా కూడా ఇది చాలా త్వరగా అయిపోతుంది, సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూను బేకింగ్ పౌడరు, పావు స్పూన్ కన్నా కూడా కొంచెం తక్కువగా బేకింగ్ సోడా వేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ముందు మనం జల్లించుకుంటున్నాము. ఇలా జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు బెల్లం పొడి తీసుకున్నానండి. ఇక్కడ నేను పంచదార వాడటం లేదు, మీరు కావాలనుకుంటే బెల్లం ప్లేస్లో షుగర్ అయినా కూడా తీసుకోండి. తర్వాత ఒక పావు కప్పు నెయ్యి తీసుకున్నాను. ఇక్కడ నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ లేకపోతే మనకి స్మెల్ రాకుండా ఉండే సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కూడా తీసుకోండి. అలాగే ఒక పావు కప్పు పెరుగు కూడా తీసుకున్నాను. నెక్స్ట్ మంచి సువాసన కోసం ఒక 2 యాలకులని దంచి పొడిలాగా చేసి ఆ పౌడర్ తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉన్నట్లయితే యాలకులకు బదులు 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నానండి. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా ఈ మూడింటిని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ దీన్ని కేక్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. పాలు కూడా బాగా వేడిగా ఉన్నవి కానీ లేకపోతే అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసినవి కానీ కాకుండా రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలైనా లేకపోతే పచ్చి పాలైనా పర్వాలేదు. పాలు యాడ్ చేసుకునేటప్పుడు అన్నీ ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే పిండి మనకి పల్చగా అవ్వకుండా ఉంటుంది. ఇలా కలుపుకోవటానికి నాకు ఇక్కడ 1/2 కప్పు కన్నా కొంచెం ఎక్కువ పాలు పట్టాయండి. మీరు తీసుకునే పిండిని బట్టి మీ అవసరాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పిండి కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇక్కడ మనం చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను. అందులో 2 కప్పులు వాటర్ వేసుకున్నానండి. కింద హోల్స్ ఉండేలాగా ఉండి ఇలా చిన్న ప్లేట్ ఒకటి పెట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఈ ప్లేట్ లేకపోతే ఇడ్లీ ప్లేట్ అయినా కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే అడుగున ఏదైనా కొంచెం ఎత్తుగా ఒక చిన్న కప్పు లాంటిది పెట్టుకొని దానిపైన ఒక ప్లేట్ అయినా కూడా పెట్టుకోవచ్చు. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే కొంచెం సేపటికి మనకి వాటర్ బాయిల్ అవుతాయి. వాటర్ తెరలేలోపు నేను ఇలా కేక్ని చిన్న కప్స్లోకి ఫిల్ చేస్తున్నానండి. దీనికోసం చిన్న చిన్న కప్పులు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ తోటి కానీ లోపల అంతా కూడా గ్రీస్ చేసేసుకున్నాను. ఇక్కడ కప్స్ కాకపోతే మీరు కేక్ బేక్ చేస్తారు కదా, అలా చిన్న చిన్న టిన్స్ కానీ ఏదైనా గిన్నెలో కానీ అలా కూడా వేసి ఉడికించుకోవచ్చు. ఈ కప్పుల్లోకి సగం వరకు నేను పిండిని ఫిల్ చేస్తున్నాను. అంటే ఇది మనకి ఉడికేటప్పటికి ఇంకొంచెం పైకి వస్తుంది కదండి, సో అందుకని 1/2 వరకు ఫిల్ చేసుకుంటే మన కేక్ తయారయ్యేటప్పటికి కేక్ మనకి కంప్లీట్గా పైకి వచ్చేస్తుంది. చిన్న చిన్న కప్ కేక్స్ లాగా ఫీల్ వస్తుందని నేను ఇలా చిన్న బౌల్స్లోకి తీసుకుంటున్నాను. మీకు ఒకటే కంప్లీట్ పెద్ద కేక్ లాగా కావాలి అనుకుంటే ఒకటే బౌల్లోకి తీసేసుకోండి. ఇలా మొత్తం అంతా నేను ఫిల్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, వాటితోటి పైన గార్నిష్ చేస్తున్నాను. కొంచెం బాదాము, అలాగే పిస్తా, ఇంకా కొంచెం జీడిపప్పు వాటితోటి ఇలా గార్నిష్ చేసేసుకున్నాను. ఈలోపు మనకి వాటర్ కూడా వేడెక్కిపోయి ఉంటాయి. ఇప్పుడు మూత తీసేసి మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కేక్ బౌల్స్ని అందులో పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను బేక్ చేయట్లేదండి, ఆవిరికి ఉడికిస్తున్నాను. బేక్ చేయడం కన్నా ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కేక్ కూడా చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఇలా పెట్టుకొని మూత పెట్టేసి కరెక్ట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 నిమిషాలు నాకు టైం పట్టిందండి. 15 నిమిషాలు ఆవిరికి ఉడికించేసుకుందాము. ఇది ఉడికేలోపు ఇప్పుడు మనం రబడి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పులు పాలు తీసుకుంటున్నానండి. ముందు ఈ పాలని మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా పాలంతా కూడా మనకి చక్కగా పొంగిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలాగే మరిగించుకోండి. ఫ్లేమ్ హైకి మీడియంకి అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 మినిట్స్ దీన్ని ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదాము, పిస్తా, అలాగే జీడిపప్పు ఈ మూడింటిని కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నానండి. ఒకవేళ కట్ చేసుకోవడం ఇబ్బంది అనుకుంటే మిక్సీలో వేసుకొని దీన్ని పొడిలాగైనా కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ మూడింటిని ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మంచి సువాసన కోసం 2 యాలకల్ని దంచి పౌడర్ లాగా చేసుకొని యాలకల పొడి వేసుకున్నానండి. అలాగే
రబడీ కలర్ రావడం కోసం కొంచెం కుంకుమ పువ్వుని ఒక 2 స్పూన్ల పాలలో ఈ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయడానికి ముందే నానబెట్టి పెట్టుకున్నాను. అవి మంచిగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇది అందులో యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కలర్ రావడం కోసం అవసరమైతే ఒక చిటికెడు పసుపుని పాలలో మిక్స్ చేసుకొని దాన్నైనా కూడా యాడ్ చేసుకోండి. పసుపు వేసుకోవటం వల్ల మనకి స్మెల్ అలా ఏమీ ఉండదు, మంచిగా కలర్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా హైకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సేపు దీన్ని తెల్లనివ్వాలి. మరి ఎక్కువగా అంటే మరి చిక్కగా అయ్యేదాకా ఉంచొద్దండి, మరి ఇంకిపోయి మరి థిక్గా అయిపోతుంది కదా. అలా కాకుండా ఇక్కడ చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకా నేను స్వీట్ యాడ్ చేయలేదు కదండి, తీపి కోసం నేను బెల్లం పొడి తీసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే పంచదార యాడ్ చేసుకుంటే ముందే యాడ్ చేసేసుకోవచ్చు. బెల్లం వేసుకుని మరిగించేటప్పుడు ఒక్కొక్కసారి పాలు విరిగినట్లు వస్తాయి. సో అందుకని బెల్లం పొడి నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివరిలో యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి కేక్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. దీన్ని సరిగ్గా ఉడికిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక టూత్ పిక్ కానీ లేకపోతే ఫోర్క్ కానీ ఏదో ఒకటి తీసుకొని లోపలికి అలా గుచ్చి చూసినట్లయితే మనకి పిండి పిండిగా తగలకూడదనమాట. ఇలా చూడండి, ఈజీగా దానికి ఏం అతుక్కోకుండా వచ్చేస్తుంది. అంటే మనకి కేక్ ఉడికిపోయినట్లే. ఇక్కడ నాకు కరెక్ట్గా 15 మినిట్స్ టైం పట్టిందండి మీడియం ఫ్లేమ్లో. ఒకవేళ మీకు ఇంకా సరిగ్గా ఉడకలేదు అనిపించినట్లయితే ఇంకొంచెం సేపు ఉంచుకోండి. అడుగున వాటర్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కేక్ వేడిగా ఉంది కదండి, ఇప్పుడు దీన్ని బయట పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు మనం వెయిట్ చేద్దాం. కేక్ చల్లారిపోయిందండి. ఇది చాలా ఈజీగా బౌల్లోంచి బయటకు వచ్చేస్తుంది. అండ్ కేక్ కూడా చూడండి చాలా చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఉంది. చూడటానికి కప్ కేక్స్ లాగా భలే ఉన్నాయి కదండి. మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి డైరెక్ట్గా ఇలా కూడా ఇచ్చేసేయచ్చు. బేక్ చేసినప్పుడు మనకి కనీసం హాఫ్ అన్ అవర్ అయినా టైం పడుతుంది కదండి. ఇలా మనం ఆవిరికి ఉడికించుకోవడం వల్ల చాలా తక్కువ టైంలోనే అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి టూత్ పిక్ తోటి కానీ లేకపోతే ఫోర్క్ తోటి కానీ ఇలా హోల్స్ పెట్టేసుకోండి. ఇలా రంధ్రాలు పెట్టుకోవడం వల్ల మనం రబడీ వేసినప్పుడు అది లోపలికి అంతా కూడా చక్కగా పీల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ రబడాతోటి ఫిల్ చేస్తున్నాము. ఫస్ట్ కొంచెంగా వేసుకొని తర్వాత అది లోపలికి పీల్చుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మొత్తం అన్ని కేక్స్కి కూడా ఇలా రబడీతోటి ఫిల్ చేసి ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసినట్లయితే అదంతా కూడా బాగా పీల్చుకొని కేక్ మనకి చాలా సాఫ్ట్గా టేస్టీగా తయారవుతుంది. ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోయే మలై కేక్ రెడీ. మైదా షుగర్ లేకుండా ఇలా హెల్దీగా కేక్ చేసి పెట్టారంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.